మచాడో ఎవరైతే ఉన్నారో ఆమెకి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఆమె ఈ దాడిని పూర్తిగా సమర్థించిన పరిస్థితి కూడా ఉన్నది. అంటే కేవలం అమెరికా వాడి మద్దతుతోటి ఇవాళ అక్కడ ఏదైతే అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దానికోసం అప్పటిదాకా నేనే పరిపాలన చేస్తానని చెప్పి కూడా ట్రంప్ చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఇవాళ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే వెనిజులాలో ప్రజలందరూ కూడా ఇవాళ వీధులలోకి వస్తున్నారు, ట్రంప్ యొక్క దుశ్చర్యను ఖండిస్తున్నారు. ఏదైతే మా అధ్యక్షుడు ఏదైతే ఉండో ఇప్పటికి కూడా మా అధ్యక్షుడి పరిపాలన మేము ఈ రకంగా కొనసాగుతాం అని చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే అక్కడున్న ప్రజాభిస్తానికి వ్యతిరేకంగా ఇవాళ ట్రంప్ ఏదైతే ఉందో ట్రంప్ యొక్క దాడిని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తున్నాయి. అదేవిధంగా అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి కూడా ఇవాళనే మీటింగ్ కూడా పెట్టింది. దీన్ని పూర్తిగా ఖండించి మొత్తం వెంటనే బేషరతుగా మధురోని విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాను. అందుకని ఇవాళ అమెరికా యొక్క దుశ్చర్యని దేశవ్యాప్తంగా ఇవాళ వామపక్ష పార్టీలో ప్రధానంగా సిపిఎం పార్టీ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఆ యొక్క దుశ్చర్యను ఖండిస్తూ నిరసన జ్వాలలు తెలియజేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ వైపు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా. వామపక్షవాది సోషలిస్టు మధురో ఎన్నికల్లో గెలిచాడు. గెలిచిన నాటి నుండి అమెరికా సామ్రాజ్యవాదం అధ్యక్షుడైన ట్రంప్ అనేక కుట్రలు పన్ని ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూల్చాలనే కుట్రలు పన్ని అక్కడ ఉగ్రవాదులను ప్రోత్సహించి వాళ్ళకి అనేక రకాలుగా డబ్బు ఆయుధ సహకారాన్ని అందిస్తున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యం చెందింది. అమెరికాలోనే ట్రంప్కు వ్యతిరేకంగా 70 లక్షల మంది 700 కేంద్రాలలో ట్రంప్కు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో న్యూయార్క్లో మదాని అనే సోషలిస్టు ఆ ఎన్నికలలో గెలవడం జరిగింది. ఇవి తట్టుకోలేని ట్రంప్ అమెరికా సామ్రాజ్యవాది ఇతర దేశాల మీద, వామపక్ష దేశాల మీద, కమ్యూనిస్టు దేశాల మీద, వియత్నాం కానీ, క్యూబా కానీ, వెనిజులా కానీ అనేక దేశాల మీద ఈరోజు దాడులు చేయాలన్న ప్రయత్నం జరుగుతున్నాయి. దానిలో భాగంగానే చమురు నిల్వల్ని కాజేయాలనే కుట్ర కూడా పండుతున్నది. ఏ దేశమైనా అంతర్గతంగా విభేదాలుంటే ఐక్యరాజ్య సమితి పెద్దన్న పాత్ర నిర్వహించి సమస్య పరిష్కరించాలా. ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో నేనే గొప్ప అని చెప్పడానికి వీళ్ళకి చట్టం ఏడిది, వీళ్ళకి ఏ విధంగా ఏ హక్కుతోటి ఈరోజు నా ట్రంప్ వ్యవహరిస్తుండు. ఇది దుర్మార్గపు చర్య. వెంటనే అరెస్ట్ చేసినటువంటి మధురోని విడుదల చేయాలని ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లో లక్షలాది మంది ఆందోళన చేస్తున్నారు. కానీ భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరిప్పిపోవటం సిగ్గుచేటని విషయం. అమెరికా సామ్రాజ్యవాదుల కాళ్ళకి మడుగులొత్తుతున్న పరిస్థితి ఈ రోజున మోడీ ఉన్నాడు. మోడీ చర్యలు కూడా దుర్మార్గమైన చర్యలు. ఇప్పటికైనా ప్రపంచ దేశాల యొక్క తిరుగుబాటును గమనించి భారతదేశం లౌకిక దేశం, భారతదేశం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉన్న దేశం, భారతదేశం సమైక్యతా దేశం, ఇతర దేశాలతోటి ఐక్యంగా ఉన్న దేశం. ఇప్పటికైనా మోడీ సిగ్గుతోటైనా ఈరోజు దేశ ప్రజలు చేస్తున్న ఆందోళన గమనించి అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ ట్రంప్కు వ్యతిరేకంగా నిలదీయాలని కోరుతూ ఈ రోజున అభ్యుదయ కాముకులు, శాంతి కాముకులు, ప్రజాతంత్రవాదులు, సోషలిస్ట్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ చేసిన చర్య అర్ధరాత్రి పూట వచ్చి అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి అమెరికాలో అత్యంత నేరస్తులు, అత్యంత దొంగలు, హత్యలు చేసిన ఉన్నటువంటి జైల్లో పంపించడం అనేది మామూలు ఖైదీలు ఎవరు పోరాట అలాంటి జైల్లోకి మధురను పంపించడం అనేది అన్యాయం. ఇది దుర్మార్గం. ఇది దీన్ని వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంది. ఖమ్మం నగరంలో ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని అధ్యక్ష వచ్చినటువంటి విక్రమ్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సమస్త ప్రజలందరూ కూడా అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎండగట్టాలని కోరుతూ నమస్కారం తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ న్యాయ చట్టాలను అట్లాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నియమ నిబంధనలను ఉల్లంఘించి ఒక దేశ అధ్యక్షుడిని అర్ధరాత్రి సమయంలో కిడ్నాప్ చేసినటువంటి అమెరికా దురాక్రమణ నీతిని ఖండిస్తున్నాను. ఇవాళ వెనిజులా దేశాధ్యక్షుడైనటువంటి మధురోని ఎందుకు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాము అంటే
అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నటువంటి వాదన వెనిజులా దేశం, ముఖ్యంగా వెనిజులా దేశం యొక్క అధ్యక్షుడైనటువంటి మదురో పెద్ద ఎత్తున డ్రగ్స్ని ఉత్పత్తి చేస్తున్నారని, మాదక ద్రవ్యాలని అమెరికాకి పంపిస్తున్నారనేటటువంటి ఒక విష ప్రచారాన్ని అనేక సంవత్సరాల నుంచి వెనిజులా దేశం పైన, అట్లాగే వెనిజులా దేశాధ్యక్షుడైనటువంటి మదురో పైన పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవాళ అమెరికాకి సంబంధించినటువంటి డ్రగ్స్ అసెస్మెంట్ థ్రెట్ రిపోర్ట్ అనేటటువంటి ఒక నివేదిక 2024లో వచ్చినటువంటి ఒక నివేదిక, అమెరికా దేశమే రిలీజ్ చేసినటువంటి నివేదికలో ఈ మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా డ్రగ్స్, ఇవాళ ట్రంప్ వాదిస్తున్నటువంటి వాదన ఫెంటలిన్ అనేటటువంటి ఒక విషపూరితమైనటువంటి మాదక ద్రవ్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అమెరికాకి సరఫరా అవుతున్నటువంటి ఫెంటలిన్ అనేటటువంటి మాదక ద్రవ్యం పెద్ద ఎత్తున ఏ దేశాల నుంచి అమెరికాకు వస్తుంది అంటే మెక్సికో దేశం నుంచి వస్తుంది, కొలంబియా నుంచి వస్తుంది, ఇతర అనేక దేశాల నుంచి వస్తుందని అమెరికా ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే అది ఉంది. కానీ ఇవాళ వెనిజులా దేశం పైన మూకుమ్మడిగా దాడి చేసి ఎందుకు మదురోని అరెస్టు చేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో ఆయన స్పష్టంగా చెప్పట్లేదు. మొట్టమొదట మెక్సికో దేశానికి సంబంధించినటువంటి దేశం పైన దాడి చేయాలి కదా, కొలంబియా పైన దాడి చేయాలి కదా, అట్లాగే చైనా నుంచి కూడా పెద్ద ఎత్తున ఫెంటలిన్ వస్తుందని ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. మన చైనా దేశం పైన దాడి చేయాలి కదా అంటే దానికి సమాధానం చెప్పట్లేదు. అయితే ఇవాళ మదురోని అరెస్టు చేయడానికి, మదురోని కిడ్నాప్ చేయడానికి దాని వెనుకున్నటువంటి అసలు కారణం మనం చూస్తే, ఇవాళ ప్రపంచంలో గుర్తించబడినటువంటి అత్యధిక ఆయిల్ నిక్షేపాలు ఉన్నటువంటి మొట్టమొదటి దేశం అది వెనిజులా. వెనిజులాలో ఇప్పటి వరకు సుమారు 300 బిలియన్ బ్యారెళ్లకు సంబంధించినటువంటి ఆయిల్ నిక్షేపాలు వెనిజులాలో ఉన్నాయి. వాటిని పెద్ద ఎత్తున దోచుకెళ్లడం కోసం, వాటిని రిఫైన్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించడం కోసం ఇవాళ అమెరికాకి సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున పన్నాగం చేశాయి. ఆ కుట్రలో భాగంగానే వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలని దోపిడీ చేయాలని, వాటిని రిఫైన్ చేసి పెద్ద ఎత్తున లాభాలు గడించాలని అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద పెట్టుబడిదారీ కంపెనీలు చేసినటువంటి పన్నాగంలో కుట్రలో భాగంగానే ఇవాళ వెనిజులా అధ్యక్షుడిని అరెస్టు చేయటం, దానికి ఆటంకంగా ఉన్నటువంటి వెనిజులా పైన దాడి చేయటాన్ని కూడా మనం భావించవచ్చు, దాన్ని గమనించవచ్చు ఫ్రెండ్స్. అట్లాగే $170,000 ట్రిలియన్ సంబంధించినటువంటి సంపద, అంటే సుమారు $2 ట్రిలియన్ విలువైనటువంటి ఆయిల్ నిక్షేపాలుగా వాటిని చెప్తున్నారు. వీటిపైన కన్నేసినటువంటి ట్రంప్, అమెరికా ఇవాళ మూకుమ్మడిగా వెనిజులా దేశం పైన దాడి చేయడాన్ని మనందరం కూడా ఖండించాలి. వీటిని, ఈ ఆయిల్ నిక్షేపాలని దోచుకోకుండా మదురో ఏం చేస్తున్నాడు? 2019లో మదురో దేశాధ్యక్షుడిగా గెలిచాడు. అంతకు ముందు కూడా వెనిజులా దేశాధ్యక్షుడిగా 2013లో మదురో గెలిచాడు. మదురో రాజకీయాలు ఏంటి అంటే, మదురో రాజకీయాలు సోషలిస్ట్ రాజకీయాలు. మదురో రాజకీయాలు ఏంటంటే కమ్యూనిస్ట్ రాజకీయాలు. సోషలిస్ట్ రాజకీయాలు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులని, ముఖ్యంగా ఆయిల్ నిక్షేపాలని మదురో ఏం చేశాడు అంటే జాతీయం చేశాడు. చమురు నిల్వల్ని మొత్తాన్ని కూడా జాతీయం చేసి అక్కడి నుంచి వచ్చేటువంటి డబ్బుతోటి ఉచితంగా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఉచితంగా విద్యను అందిస్తున్నాడు, ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నాడు, అనేక రకాల మౌలిక సదుపాయాల్ని ఉచితంగా ఆ దేశ ప్రజలకు అందిస్తున్నాడు. సోషలిస్టు సమాజాన్ని నిర్మించేటటువంటి ప్రయత్నంలో వెనిజులా దేశాధ్యక్షుడు మదురో ఉన్నాడు. దీన్ని జీర్ణించుకోలేనటువంటి ప్రపంచ పెట్టుబడిదారీ వర్గం, ముఖ్యంగా అమెరికా పెట్టుబడిదారీ కార్పొరేట్ సంస్థలు దీన్ని జీర్ణించుకోలేక పెట్టుబడిదారీ సమాజానికి ఆటంకంగా ఉన్నటువంటి మదురోని మనం నిర్వీర్యం చేయాలి, పెట్టుబడిదారీ సమాజాన్ని ముందుకు నడవనివ్వనటువంటి మదురోని మనం మట్టు పెట్టాలనేటటువంటి దానిలో భాగంగా కుట్ర పన్ని అంతర్జాతీయ న్యాయ సూత్రాల్ని విస్మరించి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చట్టాలను ఉల్లంఘించి ఒక దేశాధ్యక్షుడిని ఒక దొంగలాగా, ఒక నీచుడిలాగా చిత్రీకరిస్తూ ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితిని, ఆ పద్ధతిని కూడా మనం చూసాం. ఆయన్ని తీసుకెళ్ళినటువంటి పద్ధతి కూడా దేశాధ్యక్షుడిని సంకెళ్ళు వేసి కళ్ళకి గంతలు కట్టి ఒక దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం చరిత్రలో మనం ఎప్పుడూ చూడలేదు. ఇది ఇవాళ వెనిజులాలో జరుగుండొచ్చు. ట్రంప్ ఇప్పటికే చెప్తున్నాడు, ఇప్పుడు నేను మదురోని మాత్రమే అరెస్ట్ చేశాను, భవిష్యత్తులో కొలంబియా సంగతి చూస్తాను, భవిష్యత్తులో క్యూబా సంగతి చూస్తాను, భవిష్యత్తులో మెక్సికో సంగతి చూస్తాను, నాకు ఎదురుగా ఉన్నటువంటి, నాకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి దేశాన్ని కూడా ఆ దేశం యొక్క సంగతి చూస్తానని చెప్తున్నాడు. ఈ సంగతి చూసేటటువంటి విషయం
భారతదేశానికి కూడా వస్తుంది. ఇప్పటికీ అనేక రూపాల్లో ఆర్థిక ఆంక్షల్ని పెట్టే రూపంలో భారతదేశం కూడా అమెరికా పైన పెత్తనాన్ని కొనసాగిస్తుంది. ఈ పద్ధతులని భారతదేశంలో ఉన్నటువంటి పాలకుడిగా ఉన్నటువంటి మోడీ గారు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కనీసం ఖండించేటటువంటి స్థితిలో కూడా లేదు. ఇవాళ ఆ దేశం యొక్క, అమెరికా దేశం యొక్క చర్యల్ని మనం ఖండించకపోతే ఇవాళ వెనిజులా దేశాధ్యక్షుడైనటువంటి మదురోని మాత్రమే వాళ్ళు అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో ఆ విషయం మన దాకా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, భారతదేశంలో ఉన్నటువంటి వామపక్షవాదులు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అమెరికా యొక్క దురాక్రమణ చర్యల్ని ఖండించాలి. అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ యొక్క దురాక్రమణ చర్యల్ని ఖండించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, ఖమ్మం డివిజన్ సిపిఎం పార్టీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా. ట్రంప్ అత్యంత క్రూరంగా వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి జైలు పాలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే గతంలో భారతదేశం సోషలిస్టు దేశాలకి, ప్రధానంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డది. అమారా నామ్ తుమారా నామ్, వియత్నాం అనే పేరుతో వియత్నాన్ని కాపాడుకున్నాం. ఆ రూపంలో ఈరోజు వెనిజులాని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ వెనిజులాకి సపోర్ట్ ఇవ్వాలని భారతదేశం కూడా ఆ రూపంలో స్పందించి భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అమెరికా చర్యలు ఖండించాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు.